ఓహ్ సారీ, ఈ గిఫ్ట్ నా కోసం వచ్చింది. ఐఎమ్ సారీ గాయస్, ఈ గిఫ్ట్ నా కోసమే వచ్చింది. దీనివల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. సో సారీ. నువ్వే చెప్పావు టీలో మొదటి సిప్ ఇంకా మొదటి సూర్యకిరణం రెండు మ్యాజిక్ చేస్తాయని. అండ్ ఈరోజు ఈ రెండింటిలో నువ్వు నాకు తోడుగా లేవు. అందుకే టీ కప్ను ఒక ఆశాకిరణంలాగా నీకు పంపిస్తున్నాను. టీ తాగు. ఏంటి అక్క అందుకే ఇక్కడికి వచ్చింది? తనకి రాఘవబాబుకి గొడవైందా? అవును ధ్రువ్, నాకు ముందే డౌట్ వచ్చింది. సడన్ గా ఇంటికి వచ్చేసారు కదా, అందుకే నేను అత్తయ్యకి కాల్ చేశాను. అండ్ ఆవిడ చెప్పారు రాఘవన్నయ్యకి రేఖావదనకి చాలా పెద్ద గొడవ అయ్యింది అని. కానీ ఉన్నతి ఇద్దరు అసలు దేని గురించి గొడవపడినట్టు? అది అది నేనైతే అడగలేదు. బట్ ఎనీవేస్, గొడవ ఎందుకు అయ్యిందనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మనం ఆ గొడవని ఎలా సాల్వ్ చేయాలో అది ఇంపార్టెంట్. మన మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రేఖావదన ఎప్పుడు మనకి తోడుగా నిలబడ్డారు. ఇక ఇప్పుడు మన వంతు, మనమే తనకి రాఘవన్నయ్యకి మధ్య ప్యాచప్ చేయాలి. వాళ్ళనే సాల్వ్ చేసుకొనిద్దాం. అమ్మ ఉన్నతి, రాఘవ్ ఈ గొడవని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ నీకు ఇవన్నీ ఎప్పుడు తెలిసే మమ్మీ? వా, అంటే ఇక్కడ నాకే ఏమీ తెలియదన్నమాట. లేదు ధ్రువ్, అలాంటిదేమీ లేదు. అసలు నువ్వు ఎప్పుడు అందరి గురించి ఆలోచిస్తూనే ఉంటావు. అందుకే నోటీస్ చేసుండవు. అండ్ నేను బెటర్ హాఫ్ నున్నాను కదా అన్ని చూడడానికి, అర్థం చేసుకోవడానికి. సో ఇక తొందరగా రేఖావతిని ఆఫీస్కి వెళ్దాం అండ్ తనతో మాట్లాడదాం. నాకు ఇంకా ఇదే అనిపిస్తోంది. అంటే ఇది రాఘవ్ రేఖల పర్సనల్ విషయం. వాళ్ళ గొడవని వాళ్లే సాల్వ్ చేసుకుంటారు. మనం మధ్యలోకి వెళ్ళకపోవడమే మంచిది. కానీ అత్తమ్మ, గొడవ ఇంకా పెద్దదైపోతేనో. ఉన్నతి, ఐ థింక్ మమ్మీ చెప్పేది నిజమేనేమో. మనం ఒక పని చేద్దాం, రాఘవబాబుకి రాత్రి వరకు టైం ఇద్దాం అక్కకి నచ్చ చెప్పడానికి. అండ్ ఒకవేళ అప్పటికి ఏం కాకపోతే అప్పుడు మనం ఏమైనా చేద్దాం. కానీ ధ్రువ్, జస్ట్ ఈ రోజు రాత్రి వరకే. మనం ఇంతకంటే ఎక్కువ ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే రేఖావతిని ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం చాలా ఇంపార్టెంట్. నా ఉద్దేశం, అత్తమ్మ మీరే అంటుంటారు కదా పెళ్లి తర్వాత అత్తారిల్లే కూతురికి ఇల్లు అని. పైగా ఇప్పుడు అక్కడికి మామ్ కూడా వచ్చేశారు. తను కూడా రేఖావతిని ఎంత మిస్ అవుతున్నారో ఏమో. అవునమ్మా. ఉన్నతి కేవలం నర్మదా అంటేనే కాదు, ఐఎమ్ షూర్ ఇంట్లో అందరూ అక్కని మిస్ అవుతూనే ఉంటారు. అక్క అంత మంచిది, మరి ఎక్కడికి వెళ్తే అక్కడ మ్యాజిక్ చేస్తుంది. ఆఫ్ కోర్స్. అమ్మ అంతా బానే ఉందిలే, నువ్వేం దిగులు పడుకో. రేఖ, ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి చాలా హై ప్రొఫైల్ వ్యక్తి. ఈరోజు గనక మన ఇంటర్వ్యూ మంచిగా జరిగితే అప్పుడు మన రేటింగ్స్ 100% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేక్ ష్యూర్ ఈరోజు ఏ పొరపాటు జరగకుండా. డోంట్ వరీ సార్, ఇంటర్వ్యూ చాలా బాగా జరుగుతుంది. సో రేఖ, ఎలా ఉంది సర్ప్రైజ్? మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ కన్స్ట్రక్షన్ బిజినెస్ లోనే గొప్ప పేరున్న వారు స్వయంగా మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు. ఇంతకంటే మంచిది ఇంకే ఉంటుంది మన ప్రైమ్ టైమ్ స్లాట్ కోసం. రైట్ రేఖ? ఎస్ సార్. మిస్టర్ సూర్యవంశీ, జస్ట్ గివ్ us 2 minutes. రేఖ మీకు మైక్ పెడుతుంది, ఓకేనా? అండ్ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ బి బ్యాక్. ఓకే?
ఐఎమ్ సారీ రేఖ. జస్ట్ ఈ వంకతో అయినా నీతో అరగంట టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నాను. అది మైక్స్ అండ్ కెమెరాస్ మధ్యలో అయినా సరే పర్లేదు. ఓప్స్, ఐఎమ్ సో సారీ. సో గైస్, హౌ ఈస్ ఇట్ గోయింగ్? అది అది శేఖర్ సార్, డబ్బున్న వాళ్ళకు కూడా వింత వింత అలవాట్లుంటాయి. అయినా నాకెలా తెలుస్తుంది మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ ఇంకా తన పాకెట్లో ఇంక్ పెన్ పెట్టుకుంటున్నారు అని? నేను మైక్ పెడుతున్నప్పుడు పొరపాటున ఇంక్ లీక్ అయిపోయింది. అండ్ ఇలా అయితే ఈయన ఇంటర్వ్యూ ఇవ్వలేరు కదా. అండ్ ఈయన చేంజ్ చేసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుందేమో కదా. అందుకే నాకు ఈరోజు ఈయన ప్రైమ్ టైం స్లాట్లో ఇంటర్వ్యూ కష్టం అనిపిస్తుంది. ఏం పర్వాలేదు, ఇంకెప్పుడైనా. ఇదంతా ఏంటి రాఘవ్? జెంటిల్మెన్, మీట్ మిసెస్ రాఘవ్ సూర్యవంశీ. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. నేను మీతో కాస్త మాట్లాడొచ్చా? ఎక్స్క్యూజ్ మీ. ఎందుకు చేస్తున్నారు మీరు ఇదంతా? నీకు సారీ చెప్తున్నాను రేఖ. అండ్ నువ్వు నన్ను క్షమించి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నేను నీ వెంట పడుతూనే ఉంటాను. నేను ఇంటికి వెళ్ళను, ఆఫీస్కి వెళ్ళను. జస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ వెనకాలే వస్తూ ఉంటాను. వీటి వల్ల ప్రయోజనం ఉండదని మీకు తెలుసు కదా. నేను మీకంటే పెద్ద మొండిదాన్ని. అండ్ నేను ఏం చేసినా సరే నా కోసం ఎదురు చూస్తూ రాత్రులు గడిపినా నేను మాత్రం మీతో పాటు రాను. అందుకే ప్లీజ్ మీరు మీకోసం కాకపోయినా మీ క్లయింట్స్ కోసమైనా నన్ను ఫాలో అవటం మానేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏం పర్లేదు రేఖ, నా క్లయింట్స్ నేను ఏం చెప్పినా వింటారు. అయినా ఇలా నిలబడి వర్క్ చేసుకోవడం అనేది హెల్త్కి కూడా చాలా మంచిదంట. అలా నేను అనట్లేదు, రీసెర్చే చెప్తుంది. సరే, మీరు ఇక్కడే నిలబడి మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఎక్స్క్యూజ్ మీ గాయ్స్. నేను మా అమ్మకి మాట ఇచ్చాను రేఖ, నువ్వు క్షమించేంత వరకు నేను ఇంటికి తిరిగి వెళ్ళను. రేఖ, నీకు నేను ఒకటి చూపించాలి. ఏమైంది? పద రా.